రైతులను మోసం చేసిందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు చూసి అబద్ధం కూడా ఆత్మహత్య చేసుకునేలా ఉందంటూ ఎద్దేవా చేశారు. 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి చివరకు 17,000 కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ చేశారన్నారు. ఎన్నికల సమయంలో ఎక్కడికి వెళ్లినా రుణమాఫీ కోసం దేవుళ్లపై ఓట్లు పెడుతూ అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంకా 14 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ కాలేదని పేర్కొన్నారు. సగం పనులు చేసి హరీష్ రావును రాజీనామా చేయాలనటం హాస్యాస్పదమన్నారు. రుణమాఫీ కొందరికే ఇచ్చి రైతు బంధు నిలిపివేశారని ఆరోపించారు. అని అంటాడు. డిసెంబర్ 10 నువ్వు ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తాను అన్ని దేవుళ్ళ మీద కొట్టే చెప్తున్నావు. నువ్వు ఆగస్టు 15 లోపల రైతులందరికీ రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలు 13 హామీలు నువ్వు ఇచ్చినాయే 100 రోజుల్లోనే పూర్తి చేస్తా అన్న హామీలు 6 గ్యారెంటీలు 13 హామీలు 100 రోజులు అయిపోయింది. ఆగస్టు 15 లోపలన్నా చెయ్యు, చేస్తేనే రాజీనామా చేస్తా అన్నాడు. రుణమాఫీ ఏమో ఇంకా సగం మందికి కాలే. రాష్ట్రం మొత్తం మీద 22 లక్షల మందికి కాలే రుణమాఫీ. నువ్వు రుణమాఫీ చేయలేదు, హరీష్ రావు రాజీనామా ఏమని ఎట్లా అడుగుతున్నావు? 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేస్తా అన్నాడు హరీష్ రావు. నువ్వు 6 గ్యారెంటీలు 13 హామీలు నువ్వు చేసింది ఏంటి? ఒక బస్సు ట్రిప్ తప్ప, ఓ ఉచిత బస్సు తప్ప నువ్వు ఏది సంపూర్ణంగా చేయలేదు. కొన్ని మొదలే పెట్టలే. 4,000 పెన్షన్ మొదలు పెట్టలే, 2,500 మహిళలకు ఇస్తాను మొదలు పెట్టలే, 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తాను మొదలు పెట్టలే, 15,000 రైతు భరోసా ఇస్తాను మొదలు పెట్టలే, 5,500 రూపాయల పంటల బోనస్ ఇస్తాను మొదలు పెట్టలే, తులం బంగారం అన్నావు మొదలు పెట్టలే. నువ్వు చెప్పిన 6 గ్యారెంటీలు 13 హామీలు 100 రోజుల్లో చేస్తా అన్నవి 15 ఆగస్టు అంటే 200 రోజులకు పైన అయిపోయింది. అంత లోపలన్న జయరామ కూడా నేను రాజీనామా చేస్తా, నీకు సీము నెత్తులు రావాలని హరీష్ రావు మాట అన్నాడు. హరీష్ రావు నేను రాజీనామా చేస్తా అన్నా కానీ నీకు సిగ్గొస్తుందేమో, నీకు సీము నెత్తులు ఏమన్నా వస్తుందేమో అని, నువ్వు చేస్తావేమో అని ఆశతోటి చేయమన్నాడు. అయినా నువ్వు చేయలేదు. ఆయన హరీష్ రావు అట్లా నేను సవాల్ విసిరిండు కాబట్టి ఈయన తరకొర రుణమాఫీ చేసినావు. 30% 40% మందికి అడిగింది, లక్షల మందికి కాలే. ఇంకా ఆయన కొంతమంది